అప్డేట్స్ చూద్దాం. పొదుపు చేయాలని చంద్రబాబు పాఠాలు చెబుతారు. దుబారా ఖర్చు తగ్గించుకోవాలని నీతులు వల్లవేస్తారు. కానీ అవి మాత్రం మంత్రి లోకేష్ కు పట్టవు. పొదుపు పాటించాలన్న కేబినెట్ నిర్ణయాలను లోకేష్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు వద్దు అని మంత్రి పార్థసారథి కూడా మీడియా ముందు చెప్పారు. మంత్రి ప్రకటించిన కాసేపటికే సత్యసాయి జిల్లా పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు లోకేష్. విమానం దిగాక కూడా దుబారా ఆగలేదు. పుట్టపర్తి నుంచి ధర్మవరానికి లోకేష్ భారీ కాన్వాయ్తో వెళ్లారు. 8 వాహనాలతో ప్రయాణించారు. ఏపీ కేబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. ఓవైపు పొదుపు చేయాలని నీతులు చెబుతున్నారు, కానీ అవి ఏమాత్రం మంత్రి లోకేష్ కి పట్టవనుకోవాలా? పొదుపు అంటూనే ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చినటువంటి లోకేష్ అక్కడ కూడా 8 వాహనాలతో కాన్వాయ్లో ప్రయాణించడం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడాలి లోకేష్? ఖచ్చితంగా, ఎందుకంటే పొదుపు పైన మంత్రి నారా లోకేష్ కు ఏమాత్రం శ్రద్ధ లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్య తగ్గించుకొని స్వతహాగా పొదుపుని పాటిస్తున్నట్లుగా దేశానికి ఒక మెసేజ్ ని పాస్ ఆన్ చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ కూడా పొదుపుని పాటించాలి. అదేవిధంగా కాన్వాయ్ వెహికల్స్ తగ్గించడంతో పాటు ఇతరత్ర అంటే స్పెషల్ ఫ్లైట్స్ వాడడం కానీ లేకపోతే ఇతర పొదుపు చర్యలు కానీ పాటించాలని కూడా చంద్రబాబు క్యాబినెట్ నిర్ణయించిన కొద్ది నిమిషాల్లోనే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకోవడం, అదేవిధంగా తన కాన్వాయ్ లో దాదాపుగా 8 వాహనాలు ఒక కాన్వాయ్ గా వెళ్తూ ఉన్నది. వెనుకనే మరో 6 వాహనాలు కూడా రావడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్డిటి ఆసుపత్రి సందర్శించే కార్యక్రమానికి నారా లోకేష్ వచ్చారు. ఆ తర్వాత నేరుగా అనంతపురం చేరుకొని ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశం కాన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ఒకవైపున స్పెషల్ ఫ్లైట్ వాడడము, అదేవిధంగా 8 వాహనాలతో కాన్వాయ్ ని మెయింటైన్ చేయడం, అదేవిధంగా దశల వారీగా అంటే తన కాన్వాయ్ కి ముందు వెనుక మరికొన్ని వాహనాలు ఉండేలా చూడడాన్ని బట్టి మంత్రి నారా లోకేష్ ఏమాత్రం పొదుపు పాటించలేదు, దుబారాకు వెళ్తున్నారనే విషయం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విమర్శలు మంత్రి నారా లోకేష్ పై మొత్తం పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి.